ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరిచి క్షేమం ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం 8వ నెల మరి 9వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, అయితే తమ దేవుని నెరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచన భాగం. పిల్లరా, దేవుని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. కాబట్టి ఎవరైతే దేవుని నెరుగు బలం కలిగి ఉంటారో వారు గొప్ప కార్యాలు జరిగిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు, మహోన్నత దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మరి ఆయన్ను తెలుసుకున్నటువంటి వారు, ఆయన నామం నెరిగినటువంటి వారు బలం పొందుకుంటారు. ఆత్మ సంబంధిగాను బలం పొందుకుని మరి దేవుని సందు గొప్ప కార్యాలు జరిగిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఆయన నామం అనగా యేసు నామం చాలా పవిత్రమైనది, విలువైంది, గొప్పది అని లేఖనం సెలవిస్తూ ఉంది. శక్తివంతమైనది అని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి యేసే నామం ఎరిగి మరి బలం పొందుకుని మరి ఆయన సన్నిధిలో గొప్ప కార్యములు మరి జరిగేటట్లుగా మరి దేవుని పిల్లలైనటువంటి వారందరికీ కూడా మరి తెలుసుకోండి. యేసు నామమును మాత్రం బట్టి గొప్ప కార్యాలు జరుగుతాయని లేఖనం సెలవిస్తోంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ప్రభు, నీ నామం చాలా గొప్పది, విలువైంది, శక్తివంతమైనది. నాయన ప్రభు, ఇదిగో తండ్రి, మరి నాయన నీ నామం కలిగి ఉన్నటువంటి వారు ఇదిగో తండ్రి ప్రభు బలము శక్తిని పొందుకుంటారని, గొప్ప కార్యాలు చూస్తారని, చేస్తారని తండ్రి ప్రభు నీ లేఖనం సెలవిస్తుంది. అటు రీతిగా ప్రభు నాయన బిడ్డలు ప్రభు మరి నాయన నీ కార్యాలు తండ్రి ప్రభు ఇతరులకు తండ్రి ప్రభు మరి నాయన నీ కార్యాలు జరిగేటట్లుగా కృప దయచేయడానికి స్తోత్రాలు తండ్రి. దేవాదిగో తండ్రి నాన్నకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించిన ఆశ్రయించండి. వారికి ఉన్న ప్రతి సమస్యలు కూడా విడుదల చేయండి. నాయన ప్రభు యేసు నీకు వందనాలు. ఇగో తండ్రి నీకు లోబడి విధేయత కలిగి తగ్గించుకుని జీవితం మాకు దయచేయండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. దేవత నాయకులు మంచి వంతు నింపండి, అధికారులు మంచి వంతు నింపండి. నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాణిస్తూ బిడ్డల శుభం దయచేయండి. ఎవరి వీళ్ళందరినీ కూడా చెడు వెచ్చన నుంచి దూరపరిచి ప్రభా ఇదిగో తండ్రి నాయన మరి మీరే రక్షణ భాగ్యం దయచేయండి. ప్రభా యవనస్తులు తల్లిదండ్రులు లోబడి కృప దయచేయండి. ప్రభా ఇదిగో తండ్రి నీ మాటకి లోబడి ప్రభా నేనా నీలో రక్షింపబడి కృప దయచేయమని ప్రార్థిస్తుందండి. ఇవన్నీ విదేశం బిడ్డలకు మంచి వంతు నింపండి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం నింపించండి. పనికెళ్ళే బిడ్డలకు మంచి ఆరోగ్యాలతో నింపండి. ప్రభా మా భారతదేశ పాడి పంటలందరినీ కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. నేను హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. ప్రతి ఇదిగో తండ్రి ప్రతి నాయన ప్రభా సేవకుడు సేవకురాలు వారి వారి పరిచయం మీరు ఆశ్రయించండి తండ్రి. దీవించండి, బిడ్డలు దీవించిన బాబునికి స్తోత్రాలు తండ్రి. మరి దినమంతా కూడా ప్రభా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.